వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను చక్రి. పశ్చిమాసియా మళ్ళీ బగ్గుమంటుంది, నిప్పుల కొలిమిని తలపిస్తుంది. ఇజ్రాయెల్ యుద్ధ తంత్రాలు, అమెరికా హెచ్చరికలు, ఇరాన్ రణగర్జనలు ప్రపంచవ్యాప్తంగా దడ పుట్టిస్తున్నాయి. గల్ఫ్ దేశాల గుండెల్లో రైళ్లు పెరిగెత్తిస్తున్నాయి. ఇజ్రాయెల్కు ఏ కష్టం వచ్చినా కూడా అమెరికా కొండంత అండగా నిలబడేది. వాషింగ్టన్ అండ చూసుకుని మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్ చెలరేగిపోతూ ఉంటుంది. కానీ హిస్టరీ మారుతోంది. ఎప్పటికీ విడిపోవు అనుకున్న దేశాల బంధానికి ఇప్పుడు బీటలు పడుతున్నాయి. అంతర్జాతీయ రాజకీయాల్లో నేనే సుప్రీం అనుకున్న ట్రంప్కు నెతన్యాహు షాక్ ఇస్తున్నారు. నాదారి నాదినంటూ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. తగ్గేదేలా అంటూ బెంజమిన్ సైన్యం శరవేగంగా అడుగులు వేస్తుంది. విధ్వంసం తప్పదాపై ఇవాళ స్పెషల్ డిబేట్. ఇజ్రాయెల్ సైన్యంలో రెడ్ అలారం మోగింది. సైనికులకు ఇచ్చిన సెలవులను రద్దు చేసింది బెంజమిన్ సర్కార్. తక్షణమే విధుల్లోకి చేరాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో మళ్ళీ ఇరాన్ పైన దాడులు తప్పవా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. గతంలో టెహరాన్ పైన దాడులు చేపట్టడానికి కొన్ని గంటల ముందు ఆర్మీకి టెల్ అలీవ్ ఇలాంటి ప్రకటన చేసింది. దీంతో ఇప్పుడు భారీ స్థాయిలో దాడులు చేపట్టడానికి ఇజ్రాయెల్ సైన్యం సిద్ధమైందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇక యుద్ధం కారణంగా గగనతల రక్షణ వ్యవస్థల కొరత ఏర్పడంతో దాడులను ఆపివేయాలని భావిస్తుంది అగ్రరాజ్యం. అయితే నెతన్యాహు మాత్రం తగ్గేదేలే అంటున్నారు. యుద్ధం కొనసాగించడానికే మొగ్గు చూపుతున్నారు. వాషింగ్టన్ సాయం లేకుండానే టెహరాన్ పైన విరుచుకు పడేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇరాన్ ముఖ్య నేతలు, ఐఆర్జీసీ అధికారులే లక్ష్యంగా దాడులు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే 15 పాయింట్ల ట్రంప్ ప్రణాళికను నెతన్యాహు వ్యతిరేకించారు. గాజా విషయంలో అగ్రరాజ్య ప్రతిపాదనలను అంగీకరించబోమని తేల్చి చెప్పారు. హమాసు పూర్తిగా ఆయుధాలు విడిచిపెట్టాల్సిందేనంటూ ప్రకటించారు బెంజమిన్. మరోవైపు దేనికైనా సిద్ధమే అంటోంది ఇరాన్. తమపై దాడి చేస్తే ప్రతిఘటన తప్పదని హెచ్చరిస్తోంది. టెల్ అవీవ్లోని చముర్ రిఫైనరీలు, కీలక కార్యాలయాలను టార్గెట్గా పెట్టుకుంది. హర్ముజ్ నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని అమెరికాకు అల్టిమేటం జారీ చేసింది. యుద్ధాన్ని శాశ్వతంగా ముగించాలని, తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తుంది టెహ్రాన్. ఇక సుప్రీం లీడర్ పరిస్థితి ఇష్మంగా ఉందని ఇజ్రాయెల్ మీడియాలో వచ్చిన వార్తలను ఇరాన్ తిప్పుకొట్టింది. ముస్తఫా కమీనీ వీడియోను ప్రభుత్వ మీడియా సంస్థ రిలీజ్ చేసింది. అందులో ముస్తఫా ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించారు. అయితే ఆ వీడియో ఎప్పుడు తీశారు అనే విషయాన్ని మాత్రం టెహ్రాన్ వెల్లడించలేదు. ముస్తఫా ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిందని, మరికొన్ని రోజుల్లో ఆయన మరణ వార్త విన్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదని ఇజ్రాయెల్ మీడియాలో కథనాలు వెల్లడించాయి. ఇక ఆ క్రమంలోనే ఇరాన్ ముస్తఫా వీడియోను విడుదల చేసింది. అటు ఇజ్రాయెల్, ఇటు ఇరాన్ ఢీ అంటే ఢీ అంటూ కథన పేరుకి సిద్ధమవుతున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన భద్రత, ఆర్థిక సంక్షోభం పైన ఆందోళన నెలకొంది. ఇక మళ్ళీ బగ్గుమంటోంది పశ్చిమాసియా. ట్రంప్ వద్దన కూడా ఆగని ఇజ్రాయెల్ ప్రధాని, చర్చలు చేస్తూనే తగ్గని ఇరాన్ సైన్యం. సై అంటే సై అంటున్న ఇరాన్, ఇజ్రాయెల్. ఈ మొత్తం పరిణామాలపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, విశ్లేషకులు. నమస్కారం అండి మురళీ మనోహర్ గారు. నమస్తే చక్రి. నమస్కారం అండి. గతంలో మాదిరిగానే ఇజ్రాయెల్ సైనికుల సెలవులు రద్దు చేస్తుంటే ఇరాన్ పైన ఇజ్రాయెల్ భారీ దాడికి సిద్ధమైందని నిర్ధారించవచ్చా మురళీ మనోహర్ గారు? అవునా అండి, మీరు అంటే ఇజ్రాయెల్ ఎప్పుడు కూడా యుద్ధ సన్నద్ధతో ఉండే దేశం. అది ఇజ్రాయెల్ యొక్క జనాభా తక్కువ, ఇజ్రాయెల్ సైజ్ కూడా చాలా చిన్న దేశం. కానీ దాని యుద్ధ ప్రిపరేషన్ ఎంత ఉంటుందంటే 24 hours ఉంటుంది, 24 hours ఉంటుంది, ఇయర్ లాంగ్ ఉంటుంది. అయినా సరే సెలవుల్లో వెళ్ళినట్టు మనందరికీ తెలుసు, ప్రజలందరూ ఆర్మీ ట్రైనింగ్ ఉంటుంది. ప్రతి స్కూల్ పిల్లవాడు తప్పకుండా ఆర్మీ ట్రైనింగ్ అయి ఉంటారు. అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వల్ గా అందరూ కూడా మినిమం ట్రైనింగ్ అనేది లేకుండా ఎవ్వరూ ఉండరు. సామాన్య ప్రజలు కూడా అవసరమైతే యుద్ధంలో దిగుతారు, ఆయుధాలు వాడగలుగుతారు. అలాంటి ఒక దేశం అది, ఒక అద్భుతమైన దేశం. ప్రపంచంలో ఎక్కడా ఉండదు ఆ విధంగా. అలాంటి దేశం ఈరోజు సెలవుల్లో వెళ్ళినటువంటి ఆర్మీని వచ్చేసేయండి, మళ్ళీ జాయిన్ అయిపోయింది.
సిద్ధం కాండి అని చెప్పేసి అన్నారు అంటేనే ఏదో ఓ, ఆ, పెద్ద ప్లాన్ తో ఉంది ఇజ్రాయెల్ అని అర్థం. కళ్ళ ఓకే. ముందు కనపడుతున్నటువంటి ప్లాన్ ఏముంటుంది అంటే అమెరికా ఒకవైపు యుద్ధాన్ని కొనసాగించే ఇంట్రెస్ట్ లేదు. ఆ, పైకి ఆ, ఆ, వీరాలు పలుకుతున్నప్పటికీ కూడా ట్రంప్ మేకపోతు గాంభీర్యం అని అనొచ్చా మురళీ మనోహర్ గారు? మేకపోతు అమెరికా గంభీరం పరిస్థితి. అనొచ్చు. ఎస్, ఆ మాటల్లో కానీ వీటిల్లో కానీ అవంతా కూడా మేకపోతు గంభీరమే. ముందు నొయ్యి వెనక గొయ్యి అనే పరిస్థితి అమెరికా యుద్ధంలో దిగింది కానీ వెనక్కి పోలేని ఒక పరిస్థితి ఉమ్. ఆ, ఉంది. అయినా సరే జంకుతూ ఉంది. మీరు అన్నట్టుగా ఆ, అది ఏమంటాము, తనను తాను కాపాడుకునే స్థితిలో ముఖ్యంగా ఆకాశంలో నుంచి జరిగేటువంటి ఏ మిసైల్స్ ను అడ్డుకోవడానికి కూడా సరైనటువంటి సన్నద్ధత లేదు అమెరికా దగ్గర. ముఖ్యంగా ఆ, అంటే ఆయుధాలు ప్రిపరేషన్ ఏవైతే ఉన్నాయో అవి జరగడం లేదు. కాస్త గ్యాప్ ఇస్తే కొత్త ఆయుధ తయారీ అనేది జరుగుతుంది అని ఇలాంటివన్నీ చర్చలు అమెరికాలో జరుగుతూ ఉన్నాయి. అయినా నేను అనుకోవడం లేదు అమెరికా అంత పూర్గా ఉంటుంది అని. కొన్ని ఏళ్ల వరకు కావాల్సిన ఆయుధాలు అమెరికా దగ్గర ఉంటుంది. అయినా సరే ఏది అయినా సరే అమెరికా జంపుతుంది, అమెరికా వెనుకాడుతూ ఉంది. ఇప్పుడు అమెరికా డిమాండ్లు పెట్టడం లేదు ఇరాన్ కు, ఇరాన్ డిమాండ్లు పెడుతుంది. మనం చూస్తున్నాం యుద్ధం చేసినప్పుడు పెద్ద దేశం అమెరికా, ఇరాన్ భయపడిపోయింది. ఖమేనీని పెద్ద నాయకుడిని చంపేశారు. ఇంకేముంటుంది, 40 మంది కమాండోలు ఆర్మీ ఆఫీసర్ను చంపేశారు కనుక దెబ్బతిన్నది ఇరాన్ అని మనం అనుకున్నాం. దెబ్బతిన్న ఇరాన్ కథం అనుకున్నాం. దెబ్బతిన్న ఇరాన్ అనుకుంటే మరి మీరు ఏం చేశారు? మీ యొక్క మిత్ర దేశాల పైన విపరీతమైన దాడులు చేసింది. మీ స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో సౌదీలో ఉండని, ఖతార్లో ఉండని, ఇంకెక్కడ ఉండని దాడి చేస్తూ పోయింది. కనుక మిత్ర దేశాలు భయపడిపోయినటువంటి ఒక పరిస్థితి ఇరాన్ కల్పించగలిగింది. ఇరాన్ ఎంత దెబ్బతిన్నది అని కాదు కానీ ఇరాన్ ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గడం లేదు. మానసికంగా, భౌతికంగా అక్కడ డ్యామేజ్ జరిగి ఉండొచ్చు, అనేక రకాలుగా కష్టాలు ఆ దేశంలో ఉంటే ఉండొచ్చు. కానీ ఇరాన్ ఏ రోజు కూడా భయపడ్డ పరిస్థితి కనపడలేదు. తగ్గేదేలే అనేటువంటి ఒక మూడ్ లో ఉంది. అందుకే అమెరికా యొక్క పరిస్థితి అలా ఉన్నప్పుడు వెనక్కి తగ్గడం కోసం అవకాశాలను వెతుక్కుంటుంది అమెరికా. ఇది ప్రజలకు అందరికీ కనబడుతుంది, అందరికి అర్థమవుతుంది. ఇజ్రాయెల్కి ఇంకా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే అమెరికా ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ చేతిలో కీలుబొమ్మం, ఇజ్రాయెల్ అమెరికా చేతిలో కీలుబొమ్మ కాదు, చిన్న దేశమైనా సరే. ఎందుకంటే అటువంటి లాబియింగ్ ఉంటుంది, ఇజ్రాయెల్ కు పట్టు ఉంటుంది అమెరికా పైన. కనుక అమెరికా ఇంటర్నల్ మ్యాటర్స్ పైన, సెక్యూరిటీ పైన, అన్నిటిపైన ఇజ్రాయలీస్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క పట్టు ఉంటుంది ఆ దేశంలో. అందుకే ఇప్పుడు ఆ ఘర్షణ మనకు కనిపిస్తుంది. అమెరికా జంకుతుంది, వెనుకాడే పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ఏం చేస్తుంది అంటే యుద్ధానికి నీవు అవసరం లేదు అని కూడా అంటుంది. అమెరికా సహాయం ఉంటేనే యుద్ధం చేస్తుంది అని అందరూ అనుకుంటారు. కాదు, నీవు అక్కర్లేదు అనేటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ఇప్పుడు ప్రిపేర్ అవుతుంది, సైన్యాన్ని తయారు చేస్తుంది. రేపు ఇరాన్ పైన దాడులు చేసిందంటే అమెరికా దిక్కు మొక్కు ఉండదు. అమెరికా ఏం చేయాలి అంటే ఇజ్రాయెల్ తో కలిసి యుద్ధం చేయాల్సిందే. ఎందుకంటే అమెరికా పరిస్థితి ఆ విధంగా ఉంటుంది. దాని బలహీనత ఏంటో మనకు తెలియదు కానీ ఇజ్రాయెల్ ఏది చేసినా అది కరెక్టే అనాల్సిందే. అమెరికాకు ఇంకో మార్గం లేదు. యుద్ధం ఫిబ్రవరి 28 అనుకుంటాను మొదటి దాడి చేసినప్పుడు మీరు ఖమేనీని మొదటి అటాక్ లోనే ఖమేనీని ఖతం చేశారు, లేకపోతే కమాండర్స్ ను చంపారు. ఇది ఎవరు చేశారు? అమెరికా చేసింది. కానీ చేయించింది ఎవరు? ఇజ్రాయెల్ చేయించింది. ఇజ్రాయెలే అక్కడి యొక్క ఆయన స్థావరాలు అవన్నిటి సమాచారం ఇజ్రాయెల్ ఇచ్చి అమెరికా ట్రంప్ ముందర పెట్టి కొట్టండి అన్నది. కొట్టారు వాళ్ళు. కనుక అమెరికాతో కొట్టించింది కానీ ప్లాన్ చేసింది మాత్రం ఇజ్రాయెల్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా. మరి ఎందుకు ఇలా చేస్తుంది ఇజ్రాయెల్? ఇజ్రాయెల్ అంత సాడిస్ట్ దేశమా? ముస్లిం కంట్రీస్ నిరంతరం అటాక్ చేస్తుందా? ముస్లింలను అందరినీ చంపేస్తుందా అంటే కాదు. ఇజ్రాయెల్ యొక్క ఇది ఏంటంటే తన బ్రతుకు తెరువు పోరాటం చక్రి గారు. ఎందుకంటే ఇరాన్ కనుక ఇలా వదిలేస్తే, ఈ పరిస్థితుల్లో వదిలేస్తే ఇరాన్ అణ్వాయుధాలను ఇప్పుడు అణ్వాయుధాల హామీ ఇవ్వడం లేదు ఒక దిక్కు ఇరాన్, మళ్ళా అణ్వాయుధాలు తయారు చేస్తుంది. అణ్వాయుధం అంటూ తయారైతే ఇరాన్ లో మొదటి బాంబు పడేదే ఇజ్రాయెల్ పైన. అంటే ఈ భూమి పైన ఇజ్రాయెల్ అనే దేశమే ఉండదు ఖచ్చితంగా. అంటే ఒక్క ఇజ్రాయెల్ జాతి వాడు ఒక్కడు కూడా బ్రతకాడు. అది నిజం, పచ్చి నిజం. కనుక ఇక్కడ మురళీ మనోహర్ గారు, ఇక్కడ గగనతల రక్షణ వ్యవస్థల కొరత ఉందని అమెరికా ఒకవైపు వారిస్తున్నా సరే కూడా దాడుల విషయంలో నెతన్యాహు మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
గగనతల రక్షణ ఎవరికి లేదు అంటే అమెరికాకు లేదు, ఇజ్రాయెల్ కాదు, ఇజ్రాయెల్కి ఉంది. ఇవన్నీ దాడులు చేసినా తనను తాను ఈ డోమ్ అంటాము, వీటన్నిటి నుంచి ఇరాన్ ఎప్పటి నుంచో చేస్తుంది, అక్కడ నుంచి చేసినా ఇజ్రాయెల్ ఇక్కడ కాపాడుకుంటుంది, తనను తాను కాపాడుకునే శక్తి ఉంది. అసలు ఇజ్రాయెల్లో ప్రజలందరూ కూడా ఈ యుద్ధం వచ్చినప్పుడు ఏదైతే ఇవి ఉంటాయి కదండి దాచుకోవడానికి, వాటిలో వెళ్ళి దాచుకుంటారు. వాళ్ళ జీవితాలు బంకర్లు పిల్లలు కూడా బంకర్ లో కూర్చొని దాచుకొని తల దాచుకొని స్కూల్ కు కూడా వెళ్ళి వస్తూ ఉంటారు. అంటే వాళ్ళు నిరంతరం యుద్ధ వాతావరణంలో బ్రతకడం వాళ్ళకి అలవాటు అయిపోయింది కనుక అమెరికాకు సమస్య. అమెరికా ఒక్క రోజు కూడా బ్రతకలేదు ఆ విధంగా. చాలా సెన్సిటివ్ పీపుల్ ఈ భూమిపైన ఎవరన్నా ఉన్నారంటే అమెరికన్లు. ఒక్క రోజు కూడా ఆ థ్రెట్ తట్టుకోలేదు కనుక గగనతలము అనేది అమెరికా యొక్క సమస్య కానీ ఇజ్రాయెల్ సమస్య కాదు చక్రి గారు. కనుక ఇప్పుడు మీరు అంటున్నది వాస్తవము, ఇజ్రాయెల్ యుద్ధానికి సన్నద్ధం అవుతుంది అనేది వాస్తవము. దాడులు ఇరాన్ పైన చేయక తప్పదు కనుక ఇప్పుడు సమస్య ఎవరిది ఇది అంటే అమెరికా ఎలా కన్విన్స్ చేయాలి ఇజ్రాయెల్ను, తనను తాను ఎలా కాపాడుకోవాలి, ముఖ్యంగా పరువు ఎలా కాపాడుకోవాలి, ఇది పెద్ద సమస్య కదా ట్రంప్కు. నేను ఆ విధంగా చూస్తున్నాను. అమెరికా ఏం చేస్తుంది అనేది మాత్రం కొంచెం ఆశ్చర్యంగా ఉంది నాకు. మురళీ మనోహర్ గారు, ఒక పక్క దాడుల సన్నాహాలు జరుగుతున్నాయి, మరో పక్కనేమో తీవ్రమైన హెచ్చరికల మధ్య భవిష్యత్తులో ఈ ప్రాంతంలో శాంతి నెలకొనే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పట్లో ఇది మిడిల్ ఈస్ట్ యుద్ధము ఆగే సూచనలు ఎక్కడ కనిపించడం లేదండి. అంటే ఒక 2 అడుగులు ముందుకేసినప్పుడు 1 అడుగు వెనక్కి వస్తుంది కానీ మళ్ళా 2 అడుగులు కాదు 4 అడుగులు ముందుకు వెళుతా ఉంది. మనం చూస్తున్న ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఇంకొక వారం రోజులు అయిపోతుంది. 3 days లో నేను క్లోజ్ చేస్తాను అని ట్రంప్ అంటూ ఉంటాడు. ట్రంప్ తెంపరితనం అనేది ఇదేంటే విసుగు చెందారు ప్రజలందరూ. ఈ భూమిపైన ఉన్న ప్రజలందరూ ట్రంప్ డైలాగ్స్ ని ఎవ్వరూ సీరియస్ గా తీసుకోవడం లేదు. నాయనా పులి వచ్చి అని మనం చిన్నప్పుడు కథలు వినేవాళ్ళము. అలాంటి పరిస్థితి నిరూపిస్తున్నారు. ఉదాహరణకి ట్రంప్ చూపించవచ్చు. ఎగ్జాంపుల్ అది చూడవచ్చు. యుద్ధం ఆపుతాను అంటే ఆపుతాడు అని కాదు, యుద్ధము నేను కొనసాగిస్తాను అంటే కొనసాగిస్తాడని కూడా కాదు. కనుక ఆయన చెప్పే మాటలకి ఏ అర్థము లేదు, ఏ నిబద్ధత లేదు. ఒక స్టాండర్డ్స్ లేని ఒక వ్యక్తిగా ఫైనల్ గా ఒక జోకర్ లా నిలబడ్డాడు ప్రపంచ ప్రజల ముందర. ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ఈ పరిస్థితిని వాడుకుంటుంది అని నాకు అనిపిస్తుంది. నేను ఇప్పటికిప్పుడు ఎందుకు ఈ న్యూస్ వచ్చింది, ఇజ్రాయెల్ ఇంత బలంగా ఎందుకు తిరగబడబోతుంది అని అన్నప్పుడు నా విశ్లేషణ ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పిన స్టార్టింగ్ లోనే ముస్తఫా ఖమేనీ బ్రతికి ఉన్నాడు కనుక ముస్తఫా ఖమేనీ వేరే రిపోర్ట్స్ తెలుస్తూ ఉన్నాయి, ఆరోగ్యం బాగాలేదు లేకపోతే దెబ్బతిన్నాడు అని ఏదో ఇవన్నీ వార్తలు ఉన్నాయి. నేను ఏమంటున్నాను, ఈ ఇజ్రాయెల్ కు పూర్తి సమాచారం ఉంది, ఆయన ఎక్కడ ఉన్నాడు అనే సమాచారం ఉంది. అలాగే కీలక నేతల సమాచారము, ఎందుకంటే వీళ్ళకున్న బలమే అది కదా. కనుక ఎక్కడ ఉన్నా వాళ్ళని అందరినీ ఫైండ్ అవుట్ చేసి అడ్రస్ తో సహా తీసుకొస్తారు. ఇప్పుడు పెద్ద లిస్ట్ ఏదో ఉంది, కీలకమైన అధికారుల లిస్ట్ ఉంది వీళ్ళ దగ్గర. ఖమేనీ ఇది ఉంది, అది వేరే బోర్డ్స్ ఉన్నాయి కనుక నేను అనుకుంటాను ఇరాన్ ఆ ప్రిపరేషన్ దాని కొరకే. అంటే ఒక్కసారి కొడితే ప్రధాన నాయకులు ఎవరు లేని ఒక పరిస్థితిని తీసుకొచ్చే అవకాశం ఉంది ఇజ్రాయెల్ కు. తానే కొట్టవచ్చు, అమెరికాతో కొట్టించవచ్చు, బహుశా ఈ రెండిట్లో ఏదైనా చేయవచ్చు. కనుక ఇజ్రాయెల్ ను ఎవరు కూడా సీరియస్ గా తీసుకోకుండా ఉండలేరు. కీలక వ్యూహంతో ఉంది, కీలక వ్యూహం ఏదో ఉంది కనుకనే ఈ ప్రిపరేషన్ ఉంది. ఐఆర్జీసీ నేతలు, బలమైన నేతలు 10 మంది చచ్చారన్నా ఇరాన్ ఇప్పట్లో లేవలేదు. ఇరాన్ చాలా కష్టాల్లో ఉంది అండి. పైకి గంట గంభీరంగా ఉన్నా వాళ్ళకు మీకు తెలుసు యుద్ధానికి ముందు వాళ్ళ పరిస్థితి ఏంది, ప్రజలు తిరగబడ్డారు. ఖమేనీ మీద ఎప్పుడైనా ప్రజలు తిరగబడ్డారా? పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగలేదు, వాళ్ళు ధరలు పెరిగిపోయినాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఫిబ్రవరి 28th రోజు చేసిన దాడి ఏమైందంటే ప్రజలను ఒక్కటి చేసింది. ప్రజలందరూ ఇప్పుడున్న ప్రభుత్వం వెంట నిలబడ్డారు, కూలిపోయే ప్రభుత్వాన్ని ప్రజలంతా అండగా నిలబడ్డారు. అది వాళ్ళ నేచర్, అది మేము కూల్చుకుంటాం ఆ ప్రభుత్వాన్ని, మీరెవరు అనే ఒక పరిస్థితి వచ్చేసింది. కనుక కూలిపోతున్న ప్రభుత్వానికి ప్రాణం పోసింది అమెరికా అని నేను అంటాను. కనుక ఈ పరిస్థితుల్లో మీరు
అమెరికా ఏం తీసుకుంటుంది, ఎందుకు ఇది ఇది అంటే అమెరికా వెనక్కి తగ్గేటప్పుడు ఆ 15 పాయింట్ ఫార్ములా ఏదైతే అగ్రిమెంట్స్ అప్పుడు ఉందో దాన్ని అగ్రిమెంట్ విషయం ఒక ఫిఫ్త్ పాయింట్ తప్ప అన్నిటికీ అగ్రీడ్ అమెరికా. అది ఉన్నప్పుడు మరి గాజా సంగతి ఏంటి అంటే, మేము విరమించుకుంటాం, యుద్ధ విరమణ చేస్తున్నాం, శాంతి ఒప్పందాలు చేసుకుంటాము, ఉమ్, మీరు ఆ, ఆ, యుద్ధం ఆపేసేయండి అని ఇజ్రాయెల్ చెప్తుంది. కనుక యుద్ధం ఆపమంటే ఇంత యుద్ధం చేసింది ఎందుకు? గాజాలో ఆ, వీళ్ళు లేకుండా చేయాలి. ఇజ్రాయెల్ యొక్క ఫైనల్ హమాస్, హిజ్బుల్లా, హౌతీలు, ఈ మూడు మూడు ముఖాల దయ్యం ఇరాన్ అన్నట్టు. ఉమ్, కనుక ముగ్గురు రాక్షసులు, ఈ మూడిని పెంచి పోషించింది ఎవరు? ఇరాన్. ఉమ్, కనుక వీటిని ఇప్పటికే హమాస్ ఖతమైపోయింది, కంప్లీట్ గా ఏం లేదు, కొట్టేసింది. ఇంకా ఉన్న ఈ హిజ్బుల్లాలు, హౌతీలను, వీళ్ళని కూడా పూర్తి చేయాలి. వాళ్ళు కనీసం ఆయుధ నిరాకరణ చేస్తామని కూడా అనలేదు ఇంతవరకు ఈ శాంతి ఒప్పందాల్లో. ఉమ్, ఏవైతే ఇజ్రాయెల్ డిమాండ్స్, మిగతా అన్ని హర్ముద్ జలసంధి, ఇవన్నీ ఇజ్రాయెల్ ఏం పట్టించుకోవడం లేదు. ఇజ్రాయెల్ ఏం పట్టించుకుంటుంది? ఈ మూడు కథం కావాలి. ఒకటి, హమాస్ ను కథం చేసింది, హిజ్బుల్లా, హౌతీలు. వీళ్ళు ఆయుధ నిరాకరణ, ఆయుధాన్ని త్యజించే ఒప్పందంలో కూడా లేనప్పుడు నేను యుద్ధాన్ని ఎందుకు ఆపేస్తాను, మీరెట్లా ఆపుతారు అని అమెరికాను అడుగుతుంది. ఉమ్, ఒక దశలో అమెరికా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అసలు ఇజ్రాయెల్ కి ఎవరున్నారు స్నేహితులు? ఈ భూమి పైన ఒక్క అమెరికా తప్ప ఏ దేశం స్నేహం లేదు. ఇజ్రాయెల్ ఇజ్రాయెల్. ఒంటరి అయిపోతుంది, మేము పక్కకు జరిగితే ఒంటరి అయిపోతుంది అనే స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఉమ్, అప్పుడు ఇజ్రాయెల్ నుంచి వచ్చిన స్టేట్మెంట్ కూడా ఏంటంటే, అతిపెద్ద జనాభా ఉన్న 140 కోట్లు ఉన్న భారత్ లో ప్రతి భారతీయుడు మా పైన ప్రేమ ఉంది అనే విషయం కూడా వాళ్ళు చెప్పారు. ఉమ్, అలా ఇజ్రాయెల్ బలం ఇజ్రాయెల్ కు ఉంది, మనమే కాదు, చాలా దేశాల్లో వాళ్ళకి మద్దతు ఉంది. కనుక ఇజ్రాయెల్ అలా టార్గెట్ చేస్తుంది, అమెరికాను లొంగదీస్తుంది. తప్పకుండా ఈ దాడి జరిగి తీరుతుంది అండి. మీరు చూడండి, మొన్న శనివారం ఇరాన్ కూడా స్టేట్మెంట్ ఇచ్చేసింది, మేము ప్రతి దాడులు చేస్తాం, ఇజ్రాయెల్ ను ముక్కలు చేస్తాము, టెల్ అవీవ్ దగ్గర ఉన్న అన్ని పెట్రోలియం వీటిపైన దాడులు చేస్తాం, ఆయిల్ రిఫైనరీస్ మీద మేము దాడి చేస్తాం, కీలకమైన ఆఫీసెస్ అన్ని దాడి చేస్తాం, ఇవన్నీ చెప్పారు. వాళ్ళకు కూడా ఆ వెపన్స్ ఉన్నాయి, చేస్తారు, కానీ డోమ్స్ ఉన్నాయి, వీళ్ళు అడ్డుకుంటారు. ఇదంతా జరిగిపోతుంది. చూడాల్సిందంతా కూడా ఇప్పుడు అమెరికా ఏం చేస్తుంది అని. ఉమ్, అమెరికా యొక్క రెస్పాన్స్ ఈ విధంగా ఉంటుంది. ఇజ్రాయెల్ ను ఆపుతుందా? ఎందుకంటే అమెరికా చెప్తే ఇజ్రాయెల్ వింటుంది, కానీ తన డిమాండ్స్ తాను పెడుతుంది. నేను అనుకుంటాను ఇప్పుడు ఇమ్మీడియట్ గా చర్చలు జరుగుతుంటాయి అమెరికా దగ్గర. ఉమ్, ఇజ్రాయెల్ చర్చ, మొన్ననే నెతన్యాహు వెళ్ళొచ్చాడు అమెరికాకు, అవును. రెగ్యులర్ టచ్ లో ఉంటారు. కనుక ఏదో ఒకటి వాళ్ళిద్దరు మాట్లాడుకోవాల్సిందే తప్పితే, అన్నిటికన్నా అమెరికా యొక్క టార్గెట్ అంతా ఏంటంటే హర్ముజ్ జలసంధి నుంచి తొలగాలి అని ఇరాన్ అడుగుతుంది, తొలగే ప్రసక్తి లేదు అని అమెరికా చెప్తుంది. ఇది ఇక్కడ మనకి ఇప్పుడు ఆగినటువంటి విషయం. మీరు అన్నట్టుగా ఈ యుద్ధం కొనసాగితే ప్రపంచం అంతా కూడా ఆర్థిక మాంద్యం రాక తప్పదు. అవును. ఈ యొక్క సప్లై చైన్స్ అన్ని ఆగిపోతాయి, అనేక దేశాలు కష్టాల్లో పడతాయి, యుద్ధం ఆగాల్సిందే. మనము అందరూ ఎదురు చూస్తుంది. దాంట్లో ఎఫెక్ట్ అయ్యే దేశాల్లో నంబర్ 1 మనది కూడా అవుతుంది. చైనా, మనము పెద్ద దేశాలు, మనకు ఆయిల్ లేకుండా, చమురు లేకుండా బ్రతకడం చాలా కష్టం. ఏదో గుప్పిట్లో పెట్టుకొని మనం లైఫ్ కంటిన్యూ డే బై డే అట్లా గడుపుతున్నాము. ఎందుకంటే ఇంత పెద్ద దేశం, మన రిజర్వ్స్ కూడా చాలా తక్కువ, 3 నెలలు 4 నెలల కన్నా ఎక్కువ రావు. అదే చైనా అయితే ఒక 1.5 2 years వరకు మన ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. మనం కూడా ఇప్పుడు నేర్చుకుంటున్నాం అనుకోండి. కనుక మేజర్ ఇష్యూ వచ్చేసి హర్ముజ్ జలసంధి ఏమవుతుంది అని, దాన్ని పట్టుకొనే కదా ఇప్పుడు ఇరాన్ ఆడిస్తున్నది. ఇప్పుడు లేటెస్ట్ గా తెలుస్తున్నది అంటే ఒమాన్, ఇరాన్ ఇద్దరు కలిసి ఒక ఒప్పందానికి వస్తారు. అదేంటి, అమెరికా ఉండగా ఒమాన్ ఎవరు అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇరాన్ యొక్క బ్రతికి ఉండాలంటే ఇరాన్ యొక్క సంపాదన అంతా కూడా చమురు అని మనకు తెలుసు. చమురు తనకు హర్ముజ్ జలసంధి ఆగిపోవడంతో సమస్య ఇరాన్ది కూడా ఇది. ఇరాన్ అంటుంది, ఇక్కడ ఎవరిని పోనివ్వను, మాకు టోల్ కట్టాలి, ఇలాంటివన్నీ. మేకపోతుగా మీరు చెప్పినట్టు కూడా తన పడవలే పోవడం లేదు, తాను ఒక షిప్ కూడా పంపించుకొని అమ్మే పరిస్థితి లేదు. కనుక బార్డర్ లో, ఈ రెండుటి యొక్క బార్డర్ లో ఉండే ప్రాంతం 20-25 kilometers రేంజ్ లో ఈ ఇరాన్ అండ్ ఒమాన్ కలిపి వాళ్ళిద్దరు ఒప్పందం అయితే తమ బార్డర్ లో తమ షిప్పులు, తమకు కావాల్సిన షిప్పులను బయటికి పంపించుకునే ఒక ఏర్పాటు ఏమైనా జరుగుతుందా అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. దానికి అమెరికా కూడా
ఓకే అన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇలా ఎవరికి వాళ్ళు తమ సమస్యలు తమ సమాధానాన్ని వెతుక్కుంటున్నారు. మీరు చూశారు కదా మొన్న ఈ మధ్యన సౌదీ, తర్వాత యుఏఈ, పాకిస్తాన్ హ్మ్. వాళ్ళు కూడా సాయుధ ఒప్పందాలు, అంటే ఎప్పుడైనా ఒక్కరిపైన దాడి చేసినా ముగ్గురిపైన దాడి చేసినట్టుగా ముగ్గురు యుద్ధంలో దిగాలి. ఒక రకమైన చెప్పాలంటే నాటో, ఇస్లామిక్ నాటో అని అంటాము, అలాంటి ఒక ఒప్పందము వాళ్ళ మధ్యలో జరుగుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర అణుబాంబు ఉంది కనుక పాకిస్తాన్ కు డిమాండ్ ఉంది. సౌదీ వీళ్ళందరూ కలిసి అమెరికాను నమ్ముకుంటే మనం బ్రతకలేము అనే ఒక ఇది కూడా వచ్చింది. చక్రి గారు మరి గుర్తుపెట్టుకోవాలి, హ్మ్. అమెరికా ఇన్ని రోజులు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్నిట్లో కూడా వాళ్ళు ఆయిల్ అమ్ముకొని బ్రతికే వాళ్ళు, సంపద సృష్టించారు, కానీ వాళ్ళ దగ్గర ఆర్మీ లేదు, ఏది లేదు. ఏ దేశం దాడి చేసినా వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితి. కనుక అమెరికా మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అంటే అమెరికా స్థావరాలు అక్కడ పెట్టుకున్నది, మీకు ఎందుకో ఏ యుద్ధం వచ్చినా మేము ఉంటాం మీకు అని చెప్పింది. కానీ ఇప్పుడు అమెరికా ఇరాన్ దాడి చేస్తే ఇరాన్ అమెరికాను చేయడమే లేదే. అమెరికాను చేయాలంటే చాలా దూరం, అమెరికా చేయగలుగుతుంది కానీ అమెరికాను ఇరాన్ ఎన్నడూ చేయలేదు. కనుక ఇరాన్ ఏం చేస్తుంది, మిత్ర దేశాలు, అమెరికా మిత్ర దేశాల పైన దాడులు చేస్తా ఉంది. కనుక మీ అమెరికా స్థావరాలను తీసేయండి, మేము మిమ్మల్ని అటాక్ చేయమని ఇరాన్ చెప్తూ ఉంది. కనుక ఇరాన్ యొక్క ఆధిపత్యం ఇది. ఇరాన్ ఏమో షియా కంట్రీ. ఇప్పుడు ఈ ఒప్పందాలు చేస్తున్న వాళ్ళంతా సున్నీలు, సౌదీ గాని పాకిస్తానీ వీళ్ళంతా కూడా. కనుక సున్నీల నాటో ఒకటి తయారవుతుందేమో అనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇది మన మీద ఎలా ప్రభావం ఉంటుందని మనం ఆలోచించుకోవాలి. కానీ ఏది ఏమైనా భారత్ కూడా అణుబాంబు కలిగినటువంటి దేశము. ఏ దేశాన్నైనా మనం ధీటుగా నిలబడగలుగుతాము. అణుబాంబు కలిగిన దేశం ఇంకొక అణుబాంబు ఉన్న దేశంతో ఎవ్వరు యుద్ధం చేయలేదు ఇంతవరకు, మనం మాత్రమే చేశాం. కనుక పాకిస్తాన్ పైన మనం యుద్ధం చేశాం. ఈ రికార్డ్ ఎవరిది లేదు. అణుబాంబు ఉన్న దేశం పైన ఎవడు యుద్ధం చేయలేదు. మనం చేశాము, ఎంతో ధైర్యంగా చేశాం, ఎవరిని కేర్ చేయలేదు. కొట్టాము, వచ్చాము, కొట్టాల్సిన వాటినే కొట్టాము. కనుక పాకిస్తాన్ ఏమీ చెప్పలేని పరిస్థితిని మనం కల్పించగలిగాము చక్రి గారు. కనుక ఇవన్నీ ఈ జియో పాలిటిక్స్ మనం చూసినప్పుడు యుద్ధం కొనసాగడం అనేది మనకి ఏమాత్రం ఇష్టమైన విషయం కాదు. ఇజ్రాయెల్ యొక్క పరిస్థితి మనకు తెలుసు. ఇజ్రాయెల్ ఈ మధ్య ఇజ్రాయెల్ పైన మనం కూడా చర్చలు చేస్తాం. మన వాళ్ళు కూడా అంటున్నారు కొందరు, ఇజ్రాయెల్ కు ఆయుధాలు ఇచ్చారు అది అంటే. ఇజ్రాయెల్ మిత్ర దేశం. పాకిస్తాన్ దాడి చేసినప్పుడల్లా ఒకే ఒక దేశము మనల్ని సమర్థించింది, ఇజ్రాయెల్. ఈ దేశం మనల్ని సమర్థించలేదు. కనుక ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇజ్రాయెల్ ఎంత బలపడితే అది మనకు అంత లాభమే కానీ నష్టం కాదు. సో ఫైనల్ గా నేను చూస్తున్నది మాత్రం అమెరికా ఇది ఆషామాషిగా తీసుకోదు. అమెరికా కూర్చుంటుంది, ఇజ్రాయెల్ ను ఒప్పించుకుంటుంది. ఏది చేసినా ఇద్దరు కలిసి చేస్తారు. ఆ ఇజ్రాయెల్ కోసం అమెరికా యుద్ధం అన్నా చేస్తుంది, లేదు ఇజ్రాయెల్ ను యుద్ధము ఆపగలుగుతుంది. ఇద్దరు తమ ప్రయోజనాలను కాపాడుకుంటారని మాత్రం గట్టిగా విశ్వసించవచ్చు చక్రి గారు మనం. అయితే ఇక్కడ యుద్ధం ఆగాల్సిన పరిస్థితి అయితే చాలా మంచి పరిస్థితి. కాకపోతే ఇక్కడ ఇరాన్ తోటి యుద్ధం ముగింపు కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన 15 అంశాలు శాంతి ప్రణాళికను నెతన్యాహు ఎందుకు అసలు తిరస్కరిస్తున్నారు? ఇక్కడ ఇరాన్కు అమెరికా విధించినటువంటి ప్రధాన షరతులు ఏమైతే ఉన్నాయో, అణు సామర్థ్యాలు నిర్వీర్యం, ఇరాన్ తన వద్ద ఉన్నటువంటి అణు సామర్థ్యం పూర్తిగా శాశ్వతంగా నిర్వీర్యం చేయాలని ఒక అంశం ప్రతిపాదన. ఇంకొకటి యురాను శుద్ధి నిలిపివేత, ఇరాన్ భూభాగంలో ఎటువంటి యురేనియం అణుశుద్ధి ప్రక్రియ జరగకూడదు, ఇది ఇంకోటి ఇరాన్ తన వద్ద నిల్వ ఉంచుకున్న సుమారు 450 కిలోల అంటే 60% మేర శుద్ధి చేసిన యురేనియంను అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు తక్షణమే అప్పగించాలి. ఇలాంటి కొన్ని ఉన్నాయి. ఇందులో మరీ ముఖ్యంగా మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా చమురు రవాణాకు అత్యంత వ్యూహాత్మకమైన హర్ముజ్ జలసంధిని ఎల్లప్పుడూ స్వేచ్ఛ సంచార మార్గంగా ఉండాలనేటువంటిది ఇంకొక అంశం. అయితే ఈ ప్రణాళికలను నెతన్యాహు ఎందుకు తిరస్కరిస్తున్నారు? ఈ ప్రణాళికని ఇలానే కంటిన్యూ చేయాలనుకుంటున్నారా, లేదంటే ఇంకేమైనా అంశాలను చేర్చాలని నెతన్యాహు ఉద్దేశమా? నో అసలు నెతన్యాహు ఏమంటాడంటే, మీరు అమెరికా ఇరాన్ తో యుద్ధం చేస్తుంది, కానీ ఇజ్రాయెల్ ఎవరితో చేస్తుంది? లెబనాన్ తో చేస్తుంది. ఇజ్రాయెల్ హమాస్ తో చేస్తుంది, హిజ్బుల్లాలతో చేస్తుంది. ఇజ్రాయెల్ యుద్ధం ఇజ్రాయెల్ది, ఇరాన్ యుద్ధంది ఇరాన్ది అన్నట్టుగా చర్చలు జరుగుతున్నాయి. 15 పాయింట్ ఫార్ములాలో ఎక్కడ కూడా ఇజ్రాయెల్ను అడ్రస్ చేయడం లేదు. ఇజ్రాయెల్ లెబనాన్ పైన దాడి ఆపాలి అని చెప్తుంది. ఎందుకు ఆపాలి మరి? ఎందుకంటే ఈ 3 శక్తులు, రాక్షస శక్తులు, టెర్రర్ గ్రూప్స్, ఈ 3 హెచ్లు, హమాస్, లేకపోతే హిజ్బుల్లాలు, హౌతీలు, వీళ్ళ విషయంలో ఒప్పందాలు ఎక్కడా లేదు. వాటిని మేము ఆపేస్తాము, వాటికి ఏ ఆయుధ సరఫరా మేము చెయ్యము,
వాటిని మేము పెంచి పోషించము అని ఇరాన్ ఎప్పుడైనా అంటుందా నోరు తెరిచి? ఈ యుద్ధంలో ఈ విషయం ప్రస్తావన లేదు. అందుకని అమెరికా పట్ల ఇజ్రాయెల్ తీవ్ర అసంతృప్తితో ఉంది. రెండవ పాయింట్, దానికి కన్సర్న్ పాయింట్ ఏంటంటే ఈ అణుశుద్ధి ఏదైతే ఇరాన్ లో జరుగుతుందో అది కూడా ఆగాలి. అది ఇంపార్టెంట్ తనకు. మిగతా ఏవి తనకి ఇంపార్టెంట్ కాదు. కనుక తన యొక్క డిమాండ్స్ ఏవన్నాయో వాటిని అడ్రస్ చేసేంత వరకు ఇజ్రాయెల్ ఊరికే ఉండదు అనేది నేను అంటున్నాను. ఈ మూడు శక్తులను మటుమాయం చేయడమే దాని యొక్క పని. అవి పోతేనే ఇజ్రాయెల్ బ్రతికి ఉంటుంది. అలాగే అణుబాంబు ఇరాన్ తో లేకుండా ఉన్నంత కాలమే ఇజ్రాయెల్ హ్యాపీగా బ్రతకగలుగుతుంది. ఇది ప్రధానమైనటువంటి. మిగతా విషయాలన్నీ ఏమీ దానికి తనకు పట్టదు, తను పట్టించుకోవడం లేదు. హర్ముజ్ జలసంధి విషయంలో అది ఒక ఆయుధంగా తయారు చేసి ఇరాన్ చేతిలో పెట్టింది అమెరికా. హర్ముజ్ జలసంధి అనేది ఏ రోజు ఇష్యూ కాదు, ఎవరికి సమస్య కాదు. షిప్లు వచ్చేవి పోయేవి, ఎవరు అక్కడ టోల్ వసూలు చేయలేదు. అంత ఆలోచన సమస్య రాలేదు, ఎన్నడూ లేదు. మీరు యుద్ధం చేసి సాధించేది ఏంది అంటే హర్ముజ్ జలసంధిలో అది దాన్ని ఆయుధంగా వాడుకునే ఒక గొప్ప ఆలోచన ఇరాన్ కు కలిగించారు. ఇప్పుడు ఇరాన్ అక్కడ కాపలా కూర్చొని ఒక్క తుపాకీతో మొత్తం ప్రపంచాన్ని ఇరాన్కి అమెరికా కల్పించింది. ఇప్పుడు చర్చల్లో అదే ప్రధానమైనటువంటి విషయంగా మారిపోయింది. కనుక వేచి చూడాల్సినటువంటి విషయం ఏమవుతుంది. అన్నిటికన్నా ఇరాన్ డిమాండ్లు కొన్ని పెడుతూ ఉంది. మా యొక్క ఫ్రోజన్ అసెట్స్ మాకు ఇచ్చేయాలి. యుద్ధం ఆపితే తన డిమాండ్ లేదంటే మా ఫ్రోజన్ అసెట్స్ అన్ని మాకు ఇవ్వాలి. తర్వాత మా పైన ఇన్ని దాడులు చేశారు, దీని యొక్క పునర్నిర్మాణానికి అయ్యే ఖర్చులు మాకు భరించాలి. ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఎవరు ఓడినవాడు ఏమంటాడు, అడుక్కుంటాడు, అయ్యా మా మా నేల మీరు ఆక్యుపై చేసుకున్నారు, దీన్ని వదిలేయండి, లేకపోతే మాకు ఇది వేయండి. వాడు సరెండర్ అయిన వాడు అడుక్కుంటాడు. అలా కాదు, వీడు డిమాండ్ చేస్తా ఉన్నాడు. కనుక హర్ముజ్ కూడా మా చేతిలోనే ఉంటుంది, మేము కావాలంటే ఫ్రీ ఇస్తామా, అది నా నిర్ణయం కావాలి అని వాళ్ళు అంటున్నారు. ఇలాంటివన్నీ కూడా ఒక వింతైనటువంటి ఏమంటారు చర్చలు జరుగుతూ ఉన్నాయి. కనుక అమెరికా చివరకు ఇరుక్కున్నది అని చెప్పాను. దీంట్లోకి వచ్చి ఇరుక్కుంది అమెరికా. ఎలా దీన్ని ఎండ్ చేస్తుంది అనేది మాత్రం మనం, ఎందుకంటే నెక్స్ట్ అక్టోబర్ నవంబర్ లో ఎన్నికలు ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? అమెరికాలో బై ఎలక్షన్స్ ఉన్నాయి, ఇజ్రాయెల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. అందుకే ఇజ్రాయెల్ నెతన్యాహు కూడా ఇప్పుడు చర్చే వచ్చింది. ఈ విధంగా సింపుల్ ఇంత యుద్ధం చేసి ఏది సాధించకుండా పోతే పూర్తిగా ఫ్లాప్ అయిపోతాడు, ఓడిపోతాడు. అక్కడ రెడీగా ఉన్నారు ప్రజలు ఓడగొట్టడానికి. కనుక యుద్ధము దానికోసమన్నా యుద్ధం చేస్తాడు, ఏదో ఒకటి సాధించుకోవాలి. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి చక్రి గారు. చూడాలి మరి ఏమవుతుంది అనేది ఫైనల్ గా మనం ఎదురు చూడాల్సిందే. అయితే మురళి గారు, ఇక్కడ రోజు రోజుకి మారుతున్నటువంటి ఈ ఉధృత పరిస్థితుల నేపథ్యంలో దౌత్యపరంగా ఆర్థిక పరంగా భారతదేశం ఎలాంటి వైఖరి అనుసరించాలంటారు? అయితే ఇప్పటికే ఒకటేమో టారిఫ్ భయం ఒకటి మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ట్రంప్. దాన్ని మనం ఎదుర్కోవాలి. ఎలా ఎదుర్కోవాలి? ప్రపంచంలో ఏ దేశం మీద లేనంత టారిఫ్ 50% టారిఫ్ అని కూడా ఒక దశలో అన్నాడు. మనం ఎక్కడా లొంగలేదు. కనుక మళ్ళా దిగి వచ్చాడు. అంత కాదులేదు తగ్గిస్తానంటున్నాడు, ఏదో ఒకటి అంటున్నాడు. రెండో వైపు ఆయిల్ అనేది, చమురు అనేది మనకున్న పెద్ద సమస్య. ఇంత సువిశాలమైన దేశానికి ఆయిల్ అందించడం. ఇప్పుడు మనం లెసన్స్ ఏం నేర్చుకున్నామంటే, మనం ఒక 3-4 కంట్రీస్ దగ్గర ఆయిల్ ఇప్పుడు సుమారుగా 30-40 కంట్రీస్ కి వెళ్ళిపోయి ఉన్నాం. ఈవెన్ అమెరికా నుంచి కూడా ఇప్పుడు ఆయిల్ తెచ్చుకుంటాం. మనం వెనజులా నుంచి కూడా ఆయిల్ తెచ్చుకుంటున్నాం. రష్యా నుంచి మొదటి నుంచి తెచ్చుకుంటున్నాం. అమెరికా చెప్తే కూడా వినలేదు. చాలా చీప్ గా మనం ఆయిల్ తెచ్చుకున్నాం. ఓ రకంగా బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారు. అక్కడ నుంచి హర్ముజ్ జలసంధి కన్నా ఇక్కడ చాలా చీప్ పడ్డది మనకు కొంతకాలం. ఎవరితో? రష్యాతో. సో ఇలా మనము లెసన్స్ నేర్చుకున్నాము. యుఏఈ లాంటి కంట్రీ ఓపెక్ కంట్రీస్ నుంచి బయటకు వచ్చింది. ఎందుకంటే ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీ నుంచి బయటకు వచ్చింది. రావడం వల్ల మనలాంటి దేశానికి కేవలం భారత్కు ఆయిల్ సప్లై చేసుకుంటే మాకు డబ్బులు వస్తాయి, దీంట్లో యుద్ధంలో ఇరుక్కునే కన్నా ఎందుకు అని చెప్పేసి మనకు విపరీతంగా ఆయిల్ సప్లై చేస్తుంది యుఏఈ కూడా. కనుక ఆ విధంగా మనకు ఆయిల్ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ మనం చేసుకున్నాము. మినిమం షిప్స్ వస్తూనే ఉన్నాయి. ఇంకా 3 నెలల రిజర్వ్స్ మనకు ఉన్నాయి ఇంత యుద్ధం జరిగినా కూడా. కనుక ఇది అన్నిటికీ తోడు మనం మర్చిపోకూడదు. భారతదేశంలో మనం ఇప్పుడు E20 ఇదంతా చర్చ జరుగుతుంది. వాస్తవంగా 20% ఇథనాల్ కలుపుతున్న ఆయిల్ మనం వాడుతున్నాం లాస్ట్ 2 years నుంచి కూడా. దాని కారణంగా మీరు 20% ఆయిల్ మనం విదేశాల నుంచి కొనడం ఆపేసాం. మీరు ఊహించండి ఒక్కసారి, 20% ఆయిల్ అంటే ఎన్ని బ్యారెల్ల ఆయిల్ వాడతాం మనం. అందులో 20%
వేరే దేశాల నుంచి కొనడం లేదంటే మన యొక్క ఫారెన్ రిజర్వ్స్ ఏవైతున్నాయో అవి అలా నిలబెట్టుకున్నాం. అవి లేకపోతే ఎందుకంటే ఇమ్మీడియట్ గా మనకు ఫారెన్ రిజర్వ్స్ అన్ని కూడా అయిపోతాయి. మన ఆర్థికంగా దెబ్బతింటాం. అది ఒక విషయం. రైల్వేస్ అత్యధికంగా డీజిల్ వాడేది రైల్వేస్ మనది. ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ ఉన్న రైల్వేస్. మోడీ గారు వచ్చాక ఏం చేశారు? 100% ఎలక్ట్రిఫికేషన్ చేశారు రైల్వేస్. కనుక రైళ్లు కూడా ఇప్పుడు ఆయిల్ వాడడము, డీజిల్ వాడడము లేదు, జీరో అయిపోయింది. దాని ద్వారా కూడా మనం చాలా ఆదా చేస్తున్నాం. నేను చెప్తున్నా, ఈ 10 years లో మనం చేసుకున్న మార్పులు ఏంటి అంటే 30% ఆల్టర్నేటివ్ ఎనర్జీ వాడడం నేర్చుకున్నాం. రైతులు కూడా పొలాల దగ్గర అవి ఏంటివి సన్లైట్ పలకాలు పెట్టుకొని విద్యుత్తోనే పనులు చేసుకుంటున్నారు. సోలార్ తో కనుక సోలార్ ఎనర్జీని విపరీతంగా వాడుతున్నాం. నేను అంటాను, ఇంకొక 10 years తర్వాత మనము ఆటోమిక్ ఎనర్జీ ఏదైతే ఉంటామో, చిన్న చిన్న రియాక్టర్స్ మనం తయారు చేస్తున్నాము. అసలు చమురును ఆల్మోస్ట్ 10% కూడా కొనము. ఇప్పుడున్న దాంట్లో 10% కూడా కొనము. చమురు అవసరం లేకుండానే 100% మనకు ఎనర్జీ అనేది ఉంటుంది, ఆల్టర్నేటివ్ ఎనర్జీ ఉంటుంది. హైడ్రోజన్ రైలు కూడా మన కొత్తగా ప్రారంభించాం. అలా ప్రత్యామ్నాయ మార్గాలు మనం వెతుకుతున్నాం చక్రి గారు. రైట్, థ్యాంక్ యూ మురళీ మనోహర్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్.